దక్షిణాది చిత్ర పరిశ్రమ లెజెండరీ దర్శకుడు భారతీరాజా అనారోగ్యంతో జూన్ 10న తెల్లవారుజామున కన్నుమూశారు. తమిళ సినిమాల్లో పల్లెటూరి జీవితాన్ని, అక్కడి సహజమైన అందాన్ని, భావోద్వేగాలను వెండి తెరపైకి తీసుకొచ్చిన వారిలో భారతీరాజా మొదటి వ్యక్తి. డైరెక్టర్ల హిమాలయం అనే కీర్తిని పొందిన ఆయన కేవలం సినిమాలు తీయలేదు, తమిళ ప్రజల జీవన శైలి, ప్రేమ, బంధాలు, మట్టి వాసనను ప్రపంచానికి తెలియజేశారు. అలాంటి లెజెండరీ డైరెక్టర్ మరణించారు. 84 ఏళ్ల వయస్సులో ఆయన తుదిశ్వాస విడిచారు. దీనితో దక్షిణాది చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 1977లో వచ్చిన 16 వైదినిలే సినిమాతో భారతీరాజా తమిళ ఇండస్ట్రీలో ఒక కొత్త విప్లవాన్ని సృష్టించారు. అప్పటి వరకు స్టూడియోలకే పరిమితమైన సినిమా షూటింగ్ను ఆయన పల్లెటూర్లకు, పచ్చని పొలాలకు తీసుకెళ్లారు. ఆయన సినిమాల్లోని పాత్రలు సాధారణ ప్రజల జీవితాలను ప్రతిబింబించాయి. అందుకే ప్రేక్షకులు ఆయన్ని ఒక దర్శకుడిలా కాకుండా తమ కుటుంబ సభ్యుడిలా భావించారు. కిళక్కే పోగుం రైల్, అళైగల్ ఓయవదిల్లై, ముదల్ మర్యాదై, కరుత్తమ్మ, కిళక్కు చేమయలే వంటి సినిమాలు ఈనాటికి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయాయి. ముఖ్యంగా మానవ సంబంధాలు, మాతృత్వం, ప్రేమ, గ్రామీణ సంస్కృతిని ఆయన తెరపై చూపించిన విధానం ఎన్నో తరాలను ఆకట్టుకుంది. ఎంతో మంది నటీ నటుల సినీ జీవితానికి పునాది వేసింది కూడా భారతీరాజానే. కొత్త ప్రతిభను గుర్తించి తమిళ సినిమాకు పరిచయం చేయడంలో ఆయన పాత్ర అపారమైంది. ఆయన పరిచయం చేసిన వారిలో చాలా మంది ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రతారులుగా ఎదిగారు. భారతీరాజా గురించి మాట్లాడేటప్పుడు ఆయన సినిమాలే కాదు, ఆయన నిరాడంబరత, మట్టితో పెనవేసుకున్న జీవితం, తమిళ భాష, సంస్కృతిపై ఉన్న ప్రేమ కూడా గుర్తుకొస్తాయి. సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా ప్రయాణించిన ఆయన తన కళ ద్వారా అసంఖ్యాక అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. ఒక దర్శకుడుగానే కాకుండా తమిళ ప్రజల జీవన అనుభూతులను కళారూపంలో చిత్రించిన సృష్టికర్తగా భారతీరాజా ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన సినిమాలు బతికున్నంతకాలం తమిళ మట్టివాసన, పల్లె ప్రజల భావోద్వేగాలు వెండితెరపై ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. 84 ఏళ్ల భారతీరాజా గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా గతేడాది తన కుమారుడి మరణం తర్వాత తీవ్ర మనోవేదనకు గురైన ఆయన అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జూన్ 10 తెల్లవారుజామున చెన్నైలోని నీలాంగరై నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్త తెలిసిన సినీ ప్రముఖులు తమ సంతాపం తెలుపుతున్నారు.